స్తుతించాం. సమయములో ఈ వాక్యాన్ని వినబోతూ ఉండగా అయ్యా మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మమ్ములను మా యొక్క సంఘాన్ని మా కుటుంబాన్ని మీరు దీవిస్తూ మమ్మల్ని బలపరిచి ఆశీర్వదిస్తూ ఈ దీవెనతోను కృపతో మేలుతో నింపుతారని యేసు నామములో వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన దినమును, శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుడు మనలను ఎందుకు పిలిచెను అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? దేవుడు మనలను ఎందుకు పిలిచెను అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దేవాతి దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశ్యము కలిగి, మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు మనందరినీ కూడా పిలిచి ఉన్నాడు. ఆయన పిలుపు ఎలాంటిదో, ఆయన పిలిచిన విధము ఏమిదో, ఆయన పిలిచిన ఉద్దేశం ఏమిటో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా,
సమయములో చూడండి, దేవుడు మనలను ఎందుకు పిలిచెను అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచెను. మొట్టమొదటి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచెను. ఆయన పిలుపు మేరకు మనమందరం పరిశుద్ధులుగా ఉండాలి. ఇంతవరకు మనము పరిశుద్ధులుగా ఉండకపోతే, ఇంతవరకు పరిశుద్ధులుగా మనము జీవించకపోతే, ఆయన పిలిచిన పిలుపుకు మనము లోబడి, ఆయన పిలిచిన ఆ పిలుపు ప్రకారం మనమందరము పరిశుద్ధులుగా మనము కొనసాగే వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగములో చూస్తే మరొక్కసారి ఒక వాక్య భాగం చదువుకుందాం. చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కనుక దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచి ఉన్నాడు గనుక మనము పరిశుద్ధులుగా కొనసాగాలి. అపవిత్రులుగా ఉండటానికి ఆయన మనం పిలవలేదు గనక ఇక నుంచి మనము అపవిత్రులుగా మనము ఉండకుండా పరిశుద్ధులుగా మనము జీవించువారముగా ఉండాలి. కానీ చాలా మంది జీవితాల్లో మనము ఆలోచిస్తే, చాలా మంది జీవితాల గురించి మనము పరిశీలిస్తే, చాలా మంది జీవితంలోనికి మనం తొంగి చూస్తే చాలా మందిలో పరిశుద్ధత అనేది కొదువైపోయింది. పరిశుద్ధత లేక జీవించేవారు సమాజంలో కోకొల్లలుగా కనబడుతున్నారు. పరిశుద్ధత లేక నడిచేవారు సమాజంలో మనకు కనబడుతున్నారు. పరిశుద్ధత లేక దిగజారిపోయేవారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధత లేక అవమాన పాలు అయ్యేవారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధత లేక చాలా మంది రకరకాలుగా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి వారము కాకుండా ఈ సమయములో నుంచైనా, ఈ వేళలో నుంచైనా మనమందరము పరిశుద్ధులుగా మనము జీవించువారముగా ఉండాలి. దేవుడు తన అత్యున్నతమైన పిలుపు ద్వారా, దేవుడు తన అత్యున్నతమైన తన స్వరము ద్వారా దేవుడు మన పిలిచి ఉన్నాడు గనక ఆయన యొక్క పిలుపు మేరకు, ఆయన యొక్క మాట మేరకు, ఆయన యొక్క చిత్తానుసారముగా నీవు నేను ఖచ్చితముగా పరిశుద్ధులుగా మనము జీవించడము నేర్చుకొని దేవుని యొక్క నామాన్ని మనము స్మరణ చేస్తూ దేవుని కృపను మనము పొందుకొని దేవుని యొక్క చిత్తమేమిటో గ్రహించి ఆయన యొక్క చిత్త ప్రకారముగా మనము జీవించువారముగా ఉండాలి. కనుక దేవుని యొక్క చిత్తం ఏమిటో దైవ గ్రంథములో మనము చూద్దాం. చూడండి, అక్కడనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏదంట దేవుని చిత్తం అండి? పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఏదంట దేవుని చిత్తము? పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము గనక అందుకే మనము పరిశుద్ధులుగా ఉంటూ ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంతవరకు నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నువ్వు జీవించకపోతున్నావు గనుక నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నావు. కనుక నీ జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఈ యొక్క దినాన
పరిశుద్ధత అనేది మనము పొందుకోవాలి. పరిశుద్ధత లేని జీవితం వ్యర్థము. పరిశుద్ధత లేని జీవితం అది ప్రయోజనకరమైనది కాదు. గనక ఈ సమయములో నీవు నేను పరిశుద్ధతను కలిగి జీవించుట దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మాట అని జ్ఞాపకము చేసుకొని నీవు నేను మన యొక్క జీవిత విధానములో, మన జీవిత శైలిలో ఖచ్చితముగా పరిశుద్ధతను కలిగి జీవించువారముగా ఉండాలి. ఇంకా ఏమిటి దేవుని చిత్తము అంటే జారత్వమునకు దూరముగా ఉండుట. చెప్పండి, దేవుని చిత్తము. కనుక నీవు నేను చూడండి, జారత్వానికి దూరముగా ఉండుట దేవుని చిత్తం అని ఎరిగి మన జీవితములో జారత్వానికి మనము దూరముగా ఉండువారముగా ఉండాలి. జారత్వానికి దూరముగా పారిపోయే వారముగా మనం ఉండాలి. అలా ఉండక జారత్వమును జరిగించేవారుగా, జారత్వమును కొనసాగించే వారముగా, అన్యాయమును కొనసాగించే వారముగా, అక్రమమును కొనసాగించే వారముగా ఉంటున్నాం. అలా కాకుండా ఈ సమయములో, ఈ యొక్క వేళలో, ఈ యొక్క దినము నుండి మనము జారత్వానికి ఎల్ల వేళలా దూరముగా ఉంటూ దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. దైవ గ్రంథములో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు చాలా మంది మనకు కనబడుతున్నారు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు అనగా అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. కనుక యోసేపు చూడండి, జారత్వానికి అతడు దూరముగా పారిపోయిన వాడుగా ఉన్నాడు. తన యజమానుని భార్య తనతో శయనించమని కోరినప్పుడు అతడు ఆమెతో శయనించక, ఆమెతో కూడడానికి ఒప్పుకొనక జారత్వానికి దూరముగా పారిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితములో కూడా జారత్వానికి దూరముగా పారిపోయి ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే వారముగా ఉండాలి. కానీ ఏ స్త్రీ అయినా నాతో శయనించండి అని ఎవరితోనైనా అనింటే వెంటనే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు శయనిద్దామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎవరితో కూడుదామా అని చాలా మంది గుంట దగ్గర నక్క ఎదురు చూచినట్టుగా చూచేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితిలో నీవుంటే, అలాంటి ఆలోచనలు నీలో ఉంటే, అలాంటి పాడు బుద్ధి నీలో ఉంటే, అలాంటి పాడు వైఖరి నీలో ఉంటే మానుకొని ఈ సమయములో నుండి నీవు నేను మనుషుల చిత్తాన్ని నెరవేర్చక, మనుషులను సంతోషపెట్టక, మనుషుల మాట ప్రకారంగా జీవించక, దేవుని మాట ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారంగా జీవించుచు దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే ఆయనకు పని లేకమని పిలవలేదు, కానీ ఆయన నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పట్ల నా పట్ల గొప్ప ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల నా పట్ల మంచి సముద్దేశం కలిగి ఉన్నాడు. గనక దేవుడు పిలిచాడు. ఎందుకు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచి ఉన్నాడు. గనక ఆయన మాట మేరకు, పిలుపు మేరకు మన జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించే పరమ పరిశుద్ధులుగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత రెండోది చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచెను అంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచెను. ఎందుకు పిలిచాడంట దేవుడు మనల్ని? ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనను పిలిచి ఉన్నాడు. ఆయన పిలుపు మేరకు మనమందరము ఆశీర్వాదమును పొందుకొని ఆయన యొక్క వారసులుగా మనము కొనసాగాలి. ఇంతవరకు ఆయన వారసులుగా, ఆయన కుమారులుగా
ఆయన కుమార్తెలుగా కొనసాగలేకపోతూ ఉంటే, మనమందరం ఆయన పిలిచిన పిలుపుకు మనము లోబడి, ఆయన పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపుకు లోబడి, ఆశీర్వాదానికి వారసులుగా మనం మార్చబడి ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. ఇంతవరకు ఆశీర్వాదానికి వారసులుగా ఉండలేక శాపానికి వారసులుగా, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు లోనవుతూ ఉంటే, ఈ సమయములో నుంచి వాటన్నిటిలో నుండి విముక్తి పొంది, శాపములో నుండి, దేవుని ఉగ్రతలో నుండి మనమందరము విడుదల పొందుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడిచ్చే ఉన్నతమైన దీవెన పొందడానికి నువ్వు ప్రయత్నించాలి. ప్రయత్నిస్తున్నావా అంటే ప్రయత్నించలేకపోతున్నాం. ఈ భూ సంబంధమైన వాటి కొరకైతే ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాం. అశాశ్వతమైన వాటి కొరకు ఎంతగానో పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంతలో ఉండి అంతలో మాయమైపోయే వాటి కొరకు మనం ఎంతగానో నిరంతరము శ్రమిస్తున్నాం. అవన్నీ కూడా వ్యర్థము. వాటి కొరకు మనము శ్రమించకుండా, వాటిని సంపాదించుకోవాలనే ఆశ కలిగి ఉండకుండా, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకునే ఆశ మనలో ఉండాలి. దేవుని వారసులుగా ఉండాలనే ఆశ మనలో ఉండాలి. ఆయన యొక్క స్వాస్థ్యముగా మనం ఉండాలని ఆశ కలిగి, ఆయన స్వాస్థ్యముగా, ఆయన బిడలుగా మనము మార్చబడాలి. స్వాస్థ్యం అంటే చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కనుక స్వాస్థ్యం అనగా కుమారులు గనక మనమందరం ఆయన కుమారులంగా, కుమార్తెలుగా మనము పిలువబడాలి. నువ్వు పిలువబడుతున్నావా? పిలువబడలేక నువ్వు సాతాను పిల్లలుగా పిలువబడుతున్నావేమో. అపవాది యొక్క పిల్లలుగా నువ్వు పిలువబడుతూ, అపవాది యొక్క తంత్రముల చేత కట్టబడి, అపవాది యొక్క కుయుక్తుల చేత నువ్వు నింపబడి జీవిస్తూ ఉంటే, వాటన్నిటిలో నుండి యేసు నామములో విముక్తి పొంది, వాటన్నిటిలో నుండి యేసు నామములో విడుదల పొందుకొని ఆశీర్వాద కారకులుగా మనమందరము జీవించువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. చదవండి, గట్టిగా చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎందుకొరకు పిలువబడ్డామంటండి మనము? చెప్పాలి, ఎందుకొరకంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాం. ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పిలుపు నోచుకోలేక, ఇలాంటి దేవుని పిలుపును కనుగొనలేక లోకములో తలకిందులైపోయేవారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో ఉన్న మనలను, దరిద్రతలో ఉన్న మనలను, ఎక్కడో పడి ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మన పిలిచాడు అంటే అది ఎంత ధన్యతో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు పిలిచాడు అనేది మనం ఆలోచిస్తే, తన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి పిలిచాడు. ఆశీర్వాదానికి కర్తలుగా చేయడానికి పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు గనక, ఆయన పిలుపు ఏమిటో ఈరోజు కనుగొని, ఈ రోజు నుండి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని చేజార్చుకొనకుండా, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని జారగొట్టుకోకుండా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నీవు
పోగొట్టుకుంటే నీ అంత దురదృష్టవంతుడు, నీ అంత దురదృష్టవంతురాలు ఉండరని జ్ఞాపకం చేసుకొని ఈ సమయములో ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకొని ఎలా జీవించాలో కింది వచనములో మనం చూస్తూ ఉన్నాం. చదవండి. గనుక కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడి. చూడండి, దేవుని ఆశీర్వాదము పొందిన తర్వాత, దేవుని ఆశీర్వాదానికి మనము వారసులుగా మార్చబడిన తర్వాత మనం ఏమి చేయకూడదంట? కీడునకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా మనకు కీడు తలపెట్టారనుకోండి, వెంటనే ప్రతి కీడు అనేది చేయకుండా జాగ్రత్త పడాలి. ఎవరు అలా జాగ్రత్త పడతారంటే దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఉన్న వారు మాత్రమే కీడునకు ప్రతి కీడు చేయరు. దేవుని ఆశీర్వాదము లేనివారు, దేవుని భయము లేనివారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించని వారు మాత్రమే కీడునకు ప్రతి కీడు తలపెడుతూ ఉంటారు. అది మంచిది కాదు. కనుక మనం ఎవరికి ప్రతి కీడు మనము తలపెట్టకుండా అందరిని మనము ప్రేమించుచు, అందరిని మనము గౌరవిస్తూ దేవుడిచ్చే అత్యున్నతమైన తన కృపను మనము పొందిన వారముగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వారు చూడండి, దూషణకు ప్రతి దూషణైనను చేయకుండా ఏం చేస్తారంట? దీవిస్తారట. అందుకే మనల్ని ఎవరైనా దూషించారనుకోండి, మనం ప్రతి దూషణ చేయవద్దు, వారిని దీవించ నేర్చుకో. ఎవరైనా కీడు తలపెట్టాడంటే ప్రతి కీడు చేయకుండా వారిని నువ్వేం చేయాలి? దీవించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఇంకా నేను దేవుడు ఎంతగానో దీవించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు దీవెనలకు అర్హుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఇచ్చే ప్రతి దీవెన మనమందరము పొందుకొని, ఆయన ఇచ్చే ప్రతి దీవెన పొందుకోవడానికి మనము ఆయన సన్నిధిలో అర్హతను పొందుకొని మనమందరము ముందుకు కొనసాగొచ్చు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా మనము పొందిన వారముగా ఉండాలి. తర్వాత చూడండి, మూడో విషయం గమనిస్తే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచెను అంటే ఆయన కుమారుని సహవాసమునకు పిలిచెను. మూడో చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? ఆయన కుమారుని సహవాసమునకు పిలిచిన వాడుగా ఉన్నాడు. తన కుమారుని స్నేహానికి పిలిచాడు. తన కుమారుని చెంతకు మనల్ని పిలిచాడు. తన కుమారునితో ఉండడానికి పిలిచాడు. తన కుమారునితో నిత్యము నివాసము చేయాలనే ఉద్దేశముతో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఎంత మహాభాగ్యమో ఎంచుకొని ఆయన పిలుపు మేరకు దేవునితో అనగా క్రీస్తుతో నీవు నేను సహవాసము చేయాలి. ఇంతవరకు నువ్వు దేవునితో సహవాసము చేయక నీ మనుషులతో సహవాసం చేస్తున్నావేమో, నీ స్నేహితులతో సహవాసం చేస్తూ ఉంటే, నీకు ఇష్టమైన వారితో సహవాసం చేస్తూ ఉంటే, నీకు చక్కగా కనబడుతున్న వారితో సహవాసం చేస్తూ ఉంటే, నీకు అందంగా కనబడే వారితో సహవాసం చేస్తూ ఉంటే, అలా మానుకొని అలాంటి సహవాసము చేయక మనమందరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తుతో మనము సహవాసము చేయాలి. తన కుమారునితో సహవాసం చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన కుమారుడైన క్రీస్తుతో మనము సహవాసము చేద్దాం. ఈ లోక సహవాసం నీకు అపకీర్తి తెస్తూ ఉంది. ఈ లోక సహవాసం నీకు నిందలు తీసుకొస్తూ ఉంది. ఈ లోక సహవాసం నీకు నష్టాన్ని సమకూరుస్తూ ఉంది. ఈ లోక సహవాసం నిన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది. గనుక ఇలాంటి సహవాసము నీకు నాకు అవసరత లేదు. దేవుని యొక్క సహవాసమే మనకు ధన్యత.
దేవుని స్నేహమే మనకు ధన్యత, దేవుని సహవాసమే మహాభాగ్యం, దేవుని సహవాసమే మనను బలపరుస్తూ ఉంది, దేవుని సహవాసమే మనలను నీతిమంతులుగా మారుస్తుంది, దేవుని సహవాసమే మనల్ని క్రమశిక్షణ గల వారిగా మారుస్తూ ఉంది, దేవుని సహవాసమే మన బుద్ధివంతులుగా మారుస్తూ ఉంది. ఇంతవరకు బుద్ధి లేని వేడగా, బుద్ధి లేని దనగా ఉంటే ఈరోజు దేవునితో సహవాసం చెయ్యి. ఆ సహవాసమే మన బుద్ధి గల వారిగాను ప్రయోజకులుగా మారుస్తూ ఉండగా, ఈ రోజు నుండి ఇంతవరకు తెలిసో తెలియక రకరకాలైన మనుషులతో స్నేహము చేస్తూ ఉంటే, ఈరోజు మనం మానుకొని మన సజీవుడైన యేసుతో మంచి సహవాసం, మంచి బాంధవ్యం, ఐక్యత కలిగి నీవు నేను జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. గట్టి చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుని సహవాసాన్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటమ్మా? నమ్మదగిన వాడు. మనలాగా ఆయన మనలాంటి వాడు కాదు. మనం నమ్మదగిన వారము కానే కాదు. మనలో ఎవరిలో నమ్మకత్వము లేదు. మనం ఎవరికి నమ్మకమైన వారం కాదు. కానీ దేవుడే మనకు నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. అందుకే నమ్మదగిన దేవుని నమ్ముకుంటున్నావా? నమ్మకము లేని మనుషుని నమ్ముకొని జీవిస్తూ ఇంతవరకు చెడిపోయావేమో. చెదిరిపోయిన జీవితం నీలో ఉంటే ఆ జీవితం సరిచేయబడాలి. చెదిరిపోయిన జీవితం క్రమపరచబడాలన్నా, చెదిరిపోయిన జీవితం ఐక్యతపరచబడాలన్నా, చెడిపోయిన జీవితం బాగుపరచబడాలన్నా నమ్మదగిన దేవుడు మనకున్నాడు. ఆయన కుమారుని సహవాసం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఆ దేవుని మనం విడువక ఎడబాయక ఆయనను మనము అత్తుకోవాలి. ఎలా అత్తుకోవాలి అంటే, నీవు నేను పరిపూర్ణముగా మంచి మనస్సుతో అత్తుకొని వారముగా ఉండాలి. దేవుని ఏ ఉద్దేశముతో అత్తుకోవాలి అంటే, మంచి ఉద్దేశముతో దేవుణ్ణి అత్తుకోవాలి. మన స్వలాభం కొరకు దేవుని అత్తుకోకూడదు. మన లాభములు పొందుకోవడానికి దేవుని హత్తుకోకూడదు. కానీ గొప్ప మంచి మనసు తత్తుకుంటే నీకు ఏమి కావాలో దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు గనక నీవు నేను ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు. ఏ కొరతలు ఉన్నా దేవుడు తీరుస్తాడు. ఏ ఉద్దేశం నీలో ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఆయన నీవు ఏమైతే ఆలోచిస్తున్నావో ఆలోచన కూడా దేవుడే నెరవేరుస్తాడని ఎరిగి మన జీవితంలో నీవు నేను నేర్చుకొనవలసింది దేవునితో సహవాసము చేయడమే. ఆయన ప్రభువుతో, మన ప్రభువుతో సహవాసము చేయడమే నీ జీవిత కర్తవ్యంగా ఎంచుకో. దేవునితో ఉండడము నేర్చుకో. మనుషులతో ఉండకుండా దేవునితో నేర్చుకుంటే చాలు. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని అద్భుతకరంగా మారుస్తున్నాడు. అద్భుతకరంగా దేవుడు దీవిస్తున్నాడు. అద్భుతకరంగా దేవుడు మనం బలపరుస్తూ ఉండగా ఆయన సన్నిధిలో మనము అన్ని విధాలుగా బలపరచబడి, అన్ని విధాలుగా అభివృద్ధి పొంది, అన్ని విధాలుగా మనము పెంపొందింపబడి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా మనము జీవించే విశ్వాసిగా, క్రైస్తవునిగా నీవు నేను ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత
చూడండి, 4వ విషయం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచెను అంటే నీతిమంతులుగా తీర్చుట కొరకు దేవుడు మనల్ని పిలిచెను. ఎందుకు పిలిచాడంటమ్మా? నీతిమంతులుగా మనం తీర్చడానికి, నీతిమంతులుగా మార్చడానికి దేవుడు పిలిచి ఉన్నాడు గనక ఆయన పిలుపు మేరకు ఎలా మనము తీర్చబడాలమ్మా? అవినీతిమంతులుగా తీర్చబడాలా? చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడాలి. చూడండి, నీతిమంతునికి వ్యతిరేక పదం ఏంటి? అవినీతిమంతుడు. చెప్పాలి, నీతిమంతునికి వ్యతిరేక పదం అవినీతిమంతుడు. కనుక అవినీతిమంతులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. అవినీతిమంతులుగా ఉన్నవారిని నీతిమంతులుగా మార్చడానికే దేవుడు పిలిచాడు. ఆయన పిలుపు అందరికీ రాదు. ఆయన ఒక్కొక్కరిని ఒక రకంగా పిలిచి ఈ సమయంలో తన సన్నిధిలో కూర్చుండబెట్టాడు. నువ్వు అనుకున్నావేమో నన్ను దేవుడు పిలువలేదు అనుకుంటున్నావేమో. దేవుడుగా నా పిలవకపోయి ఉంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేవాడవు కాదు, వచ్చేదానవు కాదు. మనమేమనుకుంటాం? దేవుడును పిలవలేదనుకుంటాం, కానీ దినదినము దేవుని పిలుస్తూనే ఉన్నాడు. దినదినము దేవుడిని కాపాడుతూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే ఆయన దృష్టి నీ మీద ఉంది, ఆయన పిలుపు నీకుంది, ఆయన యొక్క ఉద్దేశం అనేది నీ మీద ఉంది అని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయనను మర్చిపోతే దేవుడు నిన్ను కూడా మరవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మర్చిపోతే ఆయన నీ కుటుంబాన్ని మర్చిపోతాడు. ఆయన నీ కుటుంబాన్ని మర్చిపోతే మన కుటుంబము మసి కాక తప్పదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనకుండగా ఆయనను మరవకుండా ఎడబాయకుండా అత్తుకొని మనం ఆయన నామములో నీతిమంతులుగా మార్చబడాలి. అందుకే దైవ గ్రంథములు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదవండి. చదవండి గట్టిగా. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని మాత్రమే దేవుడు పిలిచాడు. అంటే అందరినీ ఒకే రకంగా దేవుడు పిలువడు, ఒక్కొక్కరిని ఒక రకంగా పిలుస్తాడు. అందుకే చూస్తున్న మాట, మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారినే పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. కనుక దేవుడు ఎవరు పిలిచాడో వారిని ఏం చేశాడంట? నీతిమంతులుగానే తీర్చి ఉన్నాడు. ఎందుకు నీతిమంతులుగా తీర్చాలి మనల్నంటే, మనము ఆయన వారము గనక, మనము ఆయన సొత్తు గనక, ఆయన జనాంగం గనక దేవుడు కోరుకుంటున్నాడు నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, కానీ మనం నీతిమంతులుగా ఉండకపోతున్నాం గనక ఆయనే స్వతహాగా పిలిచాడు, ఆయనే స్వతహాగా ఆహ్వానించి మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి రుణస్థులముగా ఉన్నాం. నీ జీవితంలో నువ్వు ఎన్ని స్తుతులు చెల్లించినా, నీ జీవితంలో ఎంత కృతజ్ఞతలు చెల్లించినా, మనం ఇంకా 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 దేవునికి మనము రుణస్థులమే. ఎవరు మనల్ని నీతిమంతులుగా మార్చేవారు లేరు. లోకంలో ఎవరైనా ఉన్నారమ్మా నీతిమంతులు మనం మార్చేవారు? ఉన్నారా? డబ్బిస్తే మనం నీతిమంతులుగా మారిపోతామా? మారిపోలేం. ఎవరైనా మన నీతిమంతులుగా మార్చేవారు?
పరిశుద్ధులుగా మార్చేవారు ఎవరైనా ఉన్నారా సొసైటీలో అంటే ఎవరు లేరు. కానీ మన ప్రభు ఒక్కడే మనల్ని మార్చగలడు, నీతిమంతులుగా మార్చగలడు, పరిశుద్ధులుగా మార్చగల సమర్థుడు గనుక అలాంటి దేవుని కలిగి ఉండడము నీ జీవితములో నువ్వెంత అత్యున్నతమైన వాడవో ఒక్కసారి మనము ఆలోచించుకొని ఆయన నామములో మనము ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడి ఎల్లప్పుడూ మనము నీతిమంతులుగానే మనము కొనసాగుదాం. నీతి లేని వాడుగా ఇంతవరకు జీవించావేమో, నీతి లేని ఆలోచనలు నీలో ఉన్నాయేమో, నీతి లేని బ్రతుకును బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకునకు ఇది నాన్న పుల్లు స్టాపు చెప్పి సంపూర్ణమైన అలాగే నీతి కలిగిన జీవితాన్ని మనము కొనసాగించాలి. కనుక నీతి లేని వారిలో రకరకాలైన ఆలోచనలు వస్తాయి. నీతి లేని వారిలోనికి ఎవరు చొచ్చుకొస్తారంటే అపవాది అనే వాడు చొచ్చుకొని వస్తాడు. నీతి లేని వారి జీవితంలో ఎప్పుడు కూడా అసమాధానమే ఉంటుంది. కనుక నీ కుటుంబంలో అసమాధానం ఉందా? నీ కుటుంబంలో అపవాదన వాడు ప్రవేశించి నేను రకరకాలుగా ఆడుకుంటూ ఉంటే వాడు నీ నుండి పారిపోవాలంటే యేసు నామమున మనం నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. మనమందరము నీతిమంతులుగా ఉంటాం. అప్పుడు నీతిమంతుడైన మన ప్రభువును విడవకుండా ఎడబాయకుండా మనము ఆయనను అత్తుకొని జీవించువారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచెను అంటే చూడండి, స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడంట. ఎందుకు పిలిచాడంటమ్మా? స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు అనే మాట దైవ గ్రంథములో చూస్తున్నాం. దేవుడైతే మన స్వతంత్రులు ఉండాలని పిలిచాడు, కానీ స్వతంత్రులుగా ఉంటున్నామా? ఉండడం లేదు. మరలా పాపం అనే దాసత్వంలోకి వెళుతున్నాం. స్వతంత్రత లేకుండా ఇంకా అనేకులకు మనము లొంగిపోతున్నాం. స్వతంత్రంగా ఉండలేక పాపానికి మనము లొంగిపోతున్నాం. స్వతంత్రులుగా ఉండలేక నీవు నేను అన్నిటికీ బానిసగా మారిపోతున్నాం. కనుక ఇక నుంచి అలా కాకుండా దేవుడు స్వతంత్రుడాన్ని పిలిచాడు కనుక స్వతంత్రులుగా ఉండడము ఎంతో ఎంతో అవసరమై ఉన్నదని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, వాక్య భాగం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. ఎందుకు పిలువబడ్డామంటామా? మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఉంటున్నామా? స్వతంత్రత అనేది నీలో ఉందా అంటే లేదు. ఎప్పుడు నీకు స్వతంత్రత వస్తుంది? ఆయన పిలుపుకు లోబడినప్పుడు, ఆయనను కలిగి జీవించినప్పుడు మాత్రమే నీకు స్వతంత్రత కలుగుతుంది అనేది మన జ్ఞాపకం. స్వతంత్రత ప్రభు ద్వారా మనం పొందిన తర్వాత ఎలా జీవించకూడదో, మనము దేని కిందికి వెళ్లకుండా ఉండాలో కింది వచనములో మనం చదువుకుందాం. చదవండి. అయితే ఒక మాట. ఏ మాట అంటమ్మా? 2 మాటలు కాదు. ఉండండి. ఒక మాట కాదు, 2 మాట కాదు. ఎన్ని మాటలు అంట? ఒకే ఒక మాట. ఏ మాట అండి? ఒకే ఒక మాట. అందుకే పెద్దలు అంటుంటారు కదా, ఏంటంటారు? గొడ్డుకు ఒక దెబ్బ, మనుషునికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. కనుక మనుషునికి ఒక్క మాట చెప్పాలి, గొడ్డుకి ఏం చేయాలి? దెబ్బ వేస్తేనే ఆ గొడ్డు మాట వింటుంది. కానీ మనం ఎలా ఉన్నామంటే మనుషులమైన మనము గొడ్డులాగా మారిపోతున్నాం. మనుషులమైన మనము ఒక మృగములాగా మారిపోతూ ఉన్నాం. అలా మారిపోయినప్పుడు ఏదొక రోజు దేవునికి ఒక దెబ్బ వేస్తాడు.
ఆ దెబ్బ వేస్తే అదే నీ అంతము. ఒకసారి దెబ్బ వేస్తే అదే నీ జీవితానికి ఫుల్ స్టాప్ అని జ్ఞాపకం చేసుకొని, మాట మనకు కావాలి కానీ దెబ్బ మనకు అవసరత లేదు. కనుక నాకు దెబ్బ కావాలని కోరుకుంటే తగిన సమయంలో దేవుడు నీకు దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బ వేస్తే నువ్వు ఈ లోకములో కనబడకుండా మాయమైపోతావు. అందుకే ఆ దెబ్బ కంటే దేవుని మాట, ఒకే ఒక మాట మనకు చాలు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటున్న మాట చదవండి ఒకసారి. అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. చూడండి, దేవుడిచ్చిన స్వతంత్రతను, ఆ స్వతంత్రత అనగా దేవుడిచ్చిన స్వతంత్రతను చూడండి, దేనికి హేతువుగా చేసుకోకూడదంట? శరీర క్రియలకు హేతువుగా చేసుకోకూడదు. కానీ నువ్వు ఇలా ఉన్నావా? లేదే. దేవుడిచ్చిన స్వతంత్రతను శరీర క్రియలకు హేతువుగా చేసుకుంటున్నాము. అలాగే దేవుడిచ్చిన స్వతంత్రతను శరీర క్రియలకు మనం ఒక కేంద్ర బిందువుగా చేసుకొని శరీర కోరికలను తీర్చుకుంటున్నాం. శరీర కోరికలు తీర్చుకుంటూ హ్యాపీగా నువ్వు జీవిస్తున్నావేమో. జీవించినంతకాలం జీవిస్తావు. తగిన సమయములో నీ శరీర క్రియలను బట్టి, నీ శరీర కార్యములను బట్టి, నీ శరీర కోరికలను బట్టి తగిన సమయములో దేవుడు నీకు నాకు బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఏదొక రోజు తగిన వేళలో ఆయన మనకు వాత వేస్తాడని జ్ఞాపకం చేసుకొని, కనుక దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం, దేవుడిచ్చిన గొప్ప ఆ స్వతంత్రతను చేతపట్టుకొని ఇంకా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ నేను మరలా శరీర క్రియలనే కలిగి ఉంటా అంటే అది నీ కర్మ, అది నీవే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. తర్వాత అంటాడు, ప్రేమ కలిగిన వారై ఒకనొకడు దాసులయుండుడి. ప్రేమ గల వారంగా ఉంటూ ఒకరికొకరు మనం ఏం కావాలంట? దాసులముగా ఉండాలి. కానీ నువ్వు పాపానికి దాసునిగా ఉండకూడదు, కానీ స్త్రీకి దాసునిగా ఉండకూడదు, కానీ స్త్రీకి దాసునిగా ఉండకూడదు. కానీ ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. ఒకరికొకరము మనము దాసులుగా జీవించాలి. కానీ మనుషులు సిరికి అనగా డబ్బుకు దాసులుగా ఉండబోతున్నారు, స్త్రీకి దాసులుగా ఉండబోతున్నారు. కానీ దేవునికి దాసులుగా ఉండలేని స్థితిలో నీవుంటే ఆ స్థితిలో నుండి లేపబడి దేవుని యొక్క ప్రియదాసులముగా, దేవుని యొక్క ఇష్టకరమైన దాసులముగా, దేవునికి అత్యున్నతమైన దాసులంగా కనబడి మనము ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చిన స్వతంత్రత నువ్వు కలిగి జీవించకుంటే ఇక నుంచి కలిగి మనమందరము దేవుని సన్నిధిలో కనబడు వారముగా ఉండాలి. ఈ మాట గురించి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. లేక ఒక అబ్బాయికి పెళ్ళయిందంట. పెళ్ళైన తర్వాత ఏం చేస్తుందంట? అంతవరకు హ్యాపీగా జీవించాడు, మంచి స్వతంత్రంగా ఉన్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటమ్మా? చక్కగా స్వతంత్రంగా బ్రతికాడు. పెళ్ళైన తర్వాత అతనికి ఏమైపోయిందంటే స్వతంత్రత లేదు. పెళ్ళైన తర్వాత తన భార్య ఆధీనములోనికి వెళ్ళిపోయి ఆ భార్య అతన్ని రకరకాలుగా శ్రమ పెడుతుందంట, రకరకాలుగా టార్చర్ పెడుతుందంట. ఆ టార్చర్ తట్టుకోలేక తన మామ దగ్గరికి వెళ్ళి, పిల్లనిచ్చిన మామ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడంట. మామగారు అంటే చెప్పండి అల్లుడు అంటే, ఏం లేదు మామ, నీ బిడ్డను నేను చేసుకోక ముందు నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను. నీ బిడ్డను చేసుకున్న తర్వాత నాకు స్వతంత్రత లేదు, చాలా టార్చర్ పెడుతుంది, నన్ను చాలా బాధ పెడుతుంది, నాకు నరకం చూపిస్తూ ఉంది మామ, నా పరిస్థితి ఏమిటి అన్నాడంట. ఆ మామ అన్నాడంట, నాయనా నువ్వన్న బిడ్డను చేసుకున్నావు, నేను ఆమె తల్లిని చేసుకున్నా, ఆమె ఎంత టార్చర్ పెడుతుందో ఒకసారి ఆలోచించు అన్నాడంట. ఏమన్నాడమ్మా? నువ్వన్నా ఆమె బిడ్డను చేసుకున్నావు, ఆమె తల్లిని చేసుకున్నా, నాకెంత టార్చర్ ఉంటుందో ఒకసారి
ఆలోచించు అని ఒకరికొకరు అనుకొని ఒకరు పట్టుకొని ఒకరు ఏడ్చున్నారంట. నీ బాధ నేను తీర్చడానికి లేదు, నా బాధ నువ్వు తీర్చడానికి లేదు అల్లుడా, సర్దుకుపోవడం తప్ప మరొకటి లేనే లేదు అన్నాడంట. నిజంగా చాలామంది స్త్రీ అయిన వారు భర్తలను టార్చర్ పెట్టేవారు లేరా? ఉన్నారు. అలాగే పురుషులు కూడా భార్యలను టార్చర్ పెట్టేవారు, శ్రమలు పెట్టేవారు లేరంటే వారు ఉన్నారు. కానీ అలా మనము ఒకరికొకరము బాధ పెట్టుకుంటూ ఒకరికొకరము శ్రమ పెట్టుకుంటే కుటుంబం హ్యాపీగా ముందుకు వెళ్ళదు, కుటుంబము ఇబ్బందుల పాలవుతుంది. గనక అలా ఉండకుండా అందరూ భార్య భర్తలు ఇద్దరు సమానులే అని గుర్తెరిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తే ఆ యొక్క ఫ్యామిలీ సంతోషకరంగా హ్యాపీగా ఉండని నమ్మి దేవుడిచ్చే గొప్ప స్వతంత్రత మనము కలిగి జీవించే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా చూడండి, 6వ విషయం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచెను అంటే నిత్య జీవం పొందడానికి పిలిచాడంట. ఏ జీవం అండి? నిత్య జీవం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. గనక ఈరోజు ఆయన ఇచ్చే నిత్య జీవము పొందుకొని ఆయన పిలుపు మేరకు శాశ్వతమైన జీవాన్ని మనము పొందిన వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. చూడండి, ఇక్కడ ఎవరితో చెబుతున్నారండి? అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఓ నా కుమారుడా, నువ్వు మంచి పోరాటము పోరాడుము. తర్వాత అంట నిత్య జీవమును చేపట్టుము. కనుక ఓ కుమారుడా, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టాలి. దేవుడిచ్చే నిత్య జీవాన్ని నువ్వు ఖచ్చితంగా చేపట్టాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలను తిమోతి శ్రద్ధగా గ్రహించి పౌలు చెప్పిన మాటల ప్రకారముగా అతడు జీవించి ప్రభు పిలుపు మేరకు నడుచుకొని తిమోతి దేవుడిచ్చే నిత్య జీవం, దేవుడిచ్చే శాశ్వతమైన జీవాన్ని పొందుకొని దేవుని యొక్క పరిచర్యలో బహుబలముగా వాడబడిన దైవజనుడుగా ఉన్నాడు. కనుక మనము కూడా ఆయన ఇచ్చిన ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనము పోరాడాలి. కనుక మనుషులతో పోరాడి గెలిస్తే నేను చాలా వీరుడను అనుకుంటారు. మనుషులతో కొట్లాడి గెలిస్తే నా ఎంత బలవంతుడు లేడని చాలా మంది కాలర్ ఎగరేస్తూ ఉంటారు. మనుషులతో పోరాడి గెలవడము అది గొప్పతనము కాదు. ఏది గొప్పతనము? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమే అది గొప్పతనం అని జ్ఞాపకం చేసుకొని నీవు నేను ఈ లోకములో ఉన్న మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదైనా గొడవబడినప్పుడు, ఒకవేళ స్త్రీలకే గొడవబడింది అనుకోండి, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరు తగ్గిపోయారనుకోండి, నా ఏటు పడితే ఏం చేశానో చూడండి అనేవారు లేరండి. నా ఏడు చూస్తేనే పారిపోతారు చూడండి, నా ఏడు చూస్తే 2 ఏట్లు కొట్టగానే పారిపోయిందని గొప్పలు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కనుక ఒకరు తగ్గారు అంటే వారు పారిపోయినట్టు కాదు, నువ్వు గెలిచినట్టు కాదు. ఎందుకంటే సమస్య ఎందుకని కొందరు వెనుక తగ్గుతారు, సమస్యను పెంచుకున్న వారు ముందుకు వెళుతారు. కనుక ముందుకు వెళ్ళిన వారందరూ గొప్పవారు కాదు, వెనుక తగ్గిన వారందరూ తక్కువవారు కానే కాదు. గనక నీ జీవితంలో ఘర్షణ అనేది ఉండకూడదు, సమస్య అనేది ఉండకుండా నీ జీవితం సంతోషంగా మారాలి, నీ జీవితం ఆనందకరంగా మారాలి అని జ్ఞాపకం చేసుకొని, ప్రియ బిడలారా, ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, నీవు నేను వారితో వీరితో ఘర్షణపడి మనం వీరులము శూరులమని గొప్పలు చెప్పుకోకుండా
అందరు అనుకోవాలి మీరు మంచివారు, ప్రయోజకులు, దేవుని బిడ్డలు అనుకోవాలి. కానీ ఈమె చాలా గయాలిది, ఈయన గయాలోడు, వీడు అటడోడు, ఈమె అటడోడు అనే పేరు మనం సంపాదించుకొనకుండా మంచి పేరును మనం సంపాదించుకుందాం. దేవుడు మనం చూస్తున్నాడు, ఆయన పిలుపు మనకుంది, ఆయన పిలుపు ద్వారా జీవిస్తున్నాం. ఆయన పిలుపు లేకపోతే మనము దండగాని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుడు పిలుచున్నాడు గనక ఆయన బిడలమైన మనం పరిశుద్ధులుగా ఉంటూ, పరిశుద్ధత అనేది ఒక కొలబద్ధంగా తీసుకొని మనము దినదినము పరిశుద్ధం కొలుసుకోవాలి. మన నీతిని ఒక కొలబద్ధం తీసుకొని మనము కొలుసుకోవాలి. మన భక్తి ఎంత ఉందో కొలుసుకోవాలి. మన ఆలోచన ఎలా ఉన్నాయో దినదినము పరిశీలన చేసుకోవాలి. కనుక కొలబద్ధత దేన్ని కొలవడానికి అవసరమో అలాగే మన జీవితంలో కూడా కొలవడానికి ఎంతో అవసరం. గనక ఆ పరిశుద్ధమైన విధానాన్ని, పరిశుద్ధమైన కొలబద్ధతను మనం పొందుకొని దేవుని అనుసరించుచు దేవుని యొక్క మాట ప్రకారంగా మనము జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం మంచివారుగా ఉందాం. కానీ గయాలితనం గల వారంగా ఉండకుండా, మనమందరము చెడ్డవారుగా ఉండకుండా దేవుని వారంగా ఉంటూ దేవుని వారసులుగా ఉంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందుకొని విశ్వాస నావలో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షతను సమయములో మనం పొందుకుందాం అని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన. దేవానికి స్తోత్రాలు నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కుని బట్టి వందనాలను ఆయన అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ఆయన ఇచ్చే గొప్ప ఆనందాన్ని, ఆదరణ, తన శాంతిని, సమాధానాన్ని ఈ సమయంలో మనము పొందుకొని ముందుకు వెళ్ళదని ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న మాజీ సంఘ హనుమంతు గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ఇంతవరకు ప్రభా అయ్య గారు చెప్పిన చక్కని వాక్యాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇన్న ప్రతి ఒక్క ప్రభా వారి హృదయాల్లో భద్రపరచుకునేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తీసుకుందాం. కానుకలు పట్టుచుండగా సంఘం పాడపడి వినిపించాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నా. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను